హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మరొక రోజులో ఈ నూతన సంవత్సరంలో ముందుకెళ్ళడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి చెల్లిద్దాం. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా, నీకు వందనములయ్యా. స్థితిగతులు మారినా, సంవత్సరములు మారినా, మారని దేవునిగా నీ ఉన్నందుకై అన్ని స్థితులలోనూ మమ్మల్ని ఆదుకునే ప్రభువుగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లించుటకు, విశ్వాస పోరాటములలో ముందుకు సాగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉందండి? హ్యాపీ న్యూ ఇయర్. ఉతపదంలాగా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. కానీ మనం గమనించి చూస్తే కొంతమంది ఏం హ్యాపీ న్యూ ఇయర్ అండి, గత సంవత్సరమే బాగుంది, సంవత్సరం ప్రారంభం నుండి ఏదో ఒక సమస్య, పోరాటం మాకు ఎదురవుతుంది అని చెప్తారనుకుంటా కదా. ఈరోజు మనం న్యూస్ వింటున్నా, అదేదో వచ్చేసింది, మరో కరోనా వైరస్ వచ్చినట్టు, కొత్తది వచ్చింది, ప్రమాదం జరుగుతుంది, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది అని భయపెడుతున్న వార్తలు, మనం జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగతమైన పోరాటాలు, ఆర్థికమైన ఇబ్బందులు, కొందరికి నిజంగా కూర్చొని ఆలోచిస్తే పోయిన సంవత్సరం జనవరి మొదటి మాసంలోనే బాగున్నాము, ఈ సంవత్సరం ప్రారంభం నుండి మాకు కష్టాలే అంటారనుకుంటా. అవునా కదండి? ఎస్. యోబు గ్రంథంలో 29వ అధ్యాయంలో 2వ వచనంలో యోబు అంటున్నాడు, చూడండి. పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. పూర్వకాలములో ఉన్నట్టుగా, గత దినాలలో ఉన్నట్టుగా నేనుంటే బాగుండు. ఈ కొత్త సంవత్సరంలో, ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో కంటే గత కాలమే నా బ్రతుకులో బాగుంది. ఖచ్చితంగా కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన మనకు అన్నీ కొత్తవి వచ్చేస్తాయని ఎక్కడ గ్యారంటీ లేదు కదండి. అందరి జీవితాల్లో కొత్త సంవత్సరం అనేది ఒక ఆశీర్వాదాల వర్షం అన్నట్టుగా ఉండలేదు కదా. ఎందుకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మనకి ఎందుకు పోరాటాలు వస్తున్నాయి? యోబు అంటున్నాడు, పూర్వకాలం ఉన్నట్టు నేనుండేలా ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేనుండిన ఎడల నాకెంతో మేలు. దేవుడు నన్ను కాపాడిన సంవత్సరాలలో నాకు వ్యాధులు లేవు, నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు, నాకు కుటుంబ సమస్యలు లేవు, నాకు పోరాటాలు లేవు. అవును, మన జీవితాల్లో కూడా కొన్ని రోజులు మనం ఎంతగానో దేవుని ప్రేమను అనుభవించిన దినములు మన జీవితాల్లో ఉన్నాయి, సంవత్సరములు మన బ్రతుకుల్లో ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. సహజంగా మనం అలా అనుకుంటాం. కష్టం రాగానే దేవుడు విడిచిపెట్టేశాడేమో, శ్రమ రాగానే నేనేం పాపం చేశాను, నేనేమన్నా తప్పు చేశానేమో, నేను దేవుణ్ణి దుఃఖపరిచానేమో అని సున్నితమైన మనస్సాక్షి కలిగిన వారు ఎప్పుడూ అనటం నేను చూశానండి, విన్నాను, అనుభవించాను. నేను కూడా అంటాను కొన్నిసార్లు, ఏమైంది నాకు, ఎందుకు ఈ కొరత, ఎందుకు ఈ లోటు, ఎందుకు ఈ సమస్య? దేవుడు ఏమన్నా మనం దేవుడిని దుఃఖపరిచామా? దేవుడిని ఏమన్నా విడిచిపెట్టామా? మన జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఖచ్చితంగా మన సమస్యలకు కారణం మనమే. అసలు ముఖ్య కారణం మన పాపమే. కానీ అన్నిసార్లు అది కాకపోవచ్చు. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నప్పుడు మిక్కిలి గొప్పవారు అయిపోతే ఇక దేవుడిని గుర్తుపెట్టుకుంటామా? అన్నీ ఇచ్చిన దేవుడు అప్పుడప్పుడు మనకి కొన్ని పరీక్షలు పెడతాడు కదండి. మరి కాలేజీలో జాయిన్ చేసినప్పుడు మీకు మంచి వాహనాలు కొనిస్తున్నారు, పుస్తకాలు కొనిస్తున్నారు, మీకు యూనిఫామ్ కొనిస్తున్నారు, మీకు కాలేజ్ ఫీజులు కడుతున్నారు.
మిమ్మల్ని చాలా, మా అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి అంత చేసినప్పుడు నీకు ఒక పరీక్ష ఉంటుంది కదా. నీ సత్తా ఏంటో నీ ఎగ్జామ్స్లో నీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగుందో దాన్ని బట్టే నీకు యోగ్యతను స్థిరపరచుకుంటావు. పరీక్షలు లేనంతసేపు అందరూ పాస్ అయిన వాళ్ళే. పరీక్ష వచ్చినప్పుడే ఫెయిలా పాసా అనేది తెలుస్తుంది. అది పరీక్షలు రాసే వారికి మాత్రమే కాదండి, మనకు కూడా ఆధ్యాత్మిక పరీక్ష ఉంది. ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని పరిశోధించి మన అంతరంగాల్లో ఉన్న విశ్వాసం ఎంతో అవిశ్వాసం ఎంతో అని తెలుసుకోవాలని ఆశిస్తాడు. యోబు విషయంలో ఒక పరీక్ష వచ్చింది. ఇప్పుడు అంతా సమృద్ధిగా ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పాడుతున్నాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. అందుమూలనే నిన్ను వెంబడిస్తున్నాడు, యోబుకు నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టే అని అపవాది వచ్చి ఫిర్యాదు చేశాడు. కాదు, నా సేవకుడు అలాంటోడు కాదు, నువ్వు కావాలంటే శోధించుకో అని దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు, అనుమతించాడు. దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏది జరగదు. నమ్మండి. కీడైనా మేలైనా, బాధైనా, వేదనైనా, శోధనైనా, పోరాటమైనా దేవుడి అనుమతితోనే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కలుగుతాయి. ఏ మనుషుడికి మన మీద అధికారం లేదు. మన మీద సర్వాధికారం కలిగిన వాడు, మనల్ని ప్రేమించిన, మన కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రభు. మీరు అది నమ్మితే కలవరపడరండి. శోధనలో దేవుని కృపతో విజయం పొందుతారు. శోధించుకో. వాడు శోధకుడండి. సాతాను శోధిస్తాడు, దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. పరిశోధనకు మనకు పరీక్ష పెడతాడు. అటువంటి పరీక్షలో ఉన్న యోబు అంటున్నాడు, నేను పూర్వకాలంలో ఉన్నప్పుడు నాకే శోధన లేదు, నాకే పోరాటం లేదు. నా బిడ్డలందరూ హాయిగా 10 మంది బిడ్డలు కలిసి విందులు చేసుకున్నారు. సంతోషంగా నా కళ్ళ ముందు నా బిడ్డలు పెరుగుతుంటే నా బిడ్డలతో పాటు నేను ఎంతో ఆనందించాను. నాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, అన్నీ బాగున్నాయి. నాకు చక్కగా కలకలలాడుతుంది నా కుటుంబం. పూర్వకాలం నాకు సమృద్ధిగా ఉంది కాబట్టి నేను దానాలు చేసేవాడిని. నన్ను మర్యాద ఇచ్చేవారు, గౌరవించేవారు ప్రజలు. పెద్దలందరూ నన్ను గౌరవించేవారు. పిల్లలందరూ నేను వచ్చినప్పుడు లేచి నిలబడేవారు. దేవుడు నాకు తోడున్నప్పుడు అన్ని విషయాల్లో నేను వర్ధిల్లాను. కాబట్టి అలాంటి దినముల్లో నేను ఉంటే బాగుండు. 4వ వచనం చూస్తే, నా పరిపక్వత దినములలో ఉండినట్లు నేను ఉండినలా నాకెంతో మేలు. అప్పుడు దేవుడి రహస్యము నా గుడారం పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. ఇది ఒక ఉపమాన రీతిగా వేసిన కాలంట నేతిలో వేశాడంట, బురదలో కాదు. ఏంటండి, పప్పులో కాడేశాడని మనకి ఒక సామెత ఉంది, మోసపోయినోడి గురించి, నష్టపోయినోడి గురించి. కానీ దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో అడుగు పెట్టినట్టు, అంటే విలువైన స్థలాలలో నేనున్నాను, శ్రేష్టమైన వాటిని నేను అనుభవించాను. దేవుని రహస్యం నా గుడారం మీద ఉంది. నాకు సమస్యలు లేవు, నాకు సమాధానాలు దొరికాయి. నాకు భవిష్యత్తును గురించిన అయోమయ పరిస్థితి లేదు. భవిష్యత్తును దేవుడు బయలుపరిచేవాడు, నాతో దేవుడు మాట్లాడేవాడు, తన హృదయ సంగతులు నాకు చెప్పేవాడు. నాకు దేవుడు అప్పుడు తోడై ఉన్నప్పుడు నేను పరిపక్వంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. అలాంటి దినములలో నేనుంటే, గత దినములలో ఉన్నట్టు నేనుంటే ఎంతో మేలు. యవనులు నన్ను చూచి దాక్కున్నారు, ముసలివారు లేచి నిలబడ్డారు, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకున్నారు. ఎక్కడ చూసినా అందరూ గౌరవించారండి, భయపడ్డారండి. తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదకు వచ్చను. నేను విధవరాండ్ర హృదయమును
దాన ధర్మాలు చేశాడు, అందరికీ ఇచ్చేంత సమృద్ధి తన దగ్గర ఉండింది. ఏంటండి, గత కాలంలో నేనున్నట్టుంటే ఎంత మేలు. ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజులోనే, ఒక్క దినములోనే 10 మంది బిడ్డలు చనిపోయారు. ఏమో అది జనవరి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, నూతన సంవత్సరం ప్రారంభము. తన జీవితంలో మరొక ఘట్టం అది. ఎప్పుడూ లేని బాధ, ఎప్పుడూ కలగని నష్టం, ఎప్పుడూ ఎదురు చూడని వేదన కలిగింది. అన్నీ ఒక రోజులోనే పోయాయి. బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, చివరికి ఆరోగ్యం కూడా పోయింది. బూడిదలో కూర్చొని చెల్లపెగ్గుతో గోక్కుంటూ, ఏంటి నాకు ఈ బ్రతుకు, ఎంత బాగా బ్రతికాను నేను, ఎంత ఆనందంగా బ్రతికాను నేను, నా బిడ్డలందరూతో నేను ఎంత ఆనందించాను, నా ఆస్తి పోయింది, నా కన్న బిడ్డలందరూ పోయారు, నా భార్య దుఃఖంతో నిండిపోయి నన్ను శోధిస్తుంది కదా, ఇంక చాలేవయ్యా నీ భక్తి, దేవుణ్ణి దూషించి చావరాదా అంటుంది ఆమె. అటువంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో ఎంత బాగుండేవాడిని నేను, నా భార్య నన్ను ఎంత గౌరవించేది, నా బిడ్డలతో నేను ఎంత ఆనందించేవాడిని, నా చుట్టూ ఉన్నవారు నాకు ఎంత గౌరవం ఇచ్చేవారు, నేను ఎంతమందికి నేను సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను నిస్సహాయుడిని అయిపోయానేంటి, అందరికీ ఇచ్చే స్థితిలో ఉన్న నాకు దిక్కులేని వాడిని అయిపోయానేంటి, నేను చెల్లపెగ్గుతో నన్ను నేను గోక్కోవాల్సిన పరిస్థితి, నా పక్కన ఒక్కరు ఆదరించేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అది 2-3 స్నేహితులు ఉన్నారంటే వాళ్ళు వచ్చి పక్కన కూర్చొని నన్ను మాటలతో వేధిస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? పూర్వ దినాల్లోనే నేను బాగున్నాను, అప్పుడు దేవుడు నాకు తోడున్నాడు, ఇప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరిస్తాయి కదా, నేను శ్రమలో ఉన్నానంటే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానేమో. అప్పుడు నాకు దేవుడు ఏది చేసినా చెప్పేవాడు, నాకు అర్థమయ్యేది, ఆయన రహస్యం నా గుడారంలో ఉండేది. ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు, నేను ఏం తప్పు చేశాను, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడా, పరిశోధిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా, దండిస్తున్నాడా? అయోమయ పరిస్థితుల్లో కురిగిపోతా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మనలో చాలామంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారనడానికి సందేహమే లేదండి. ఒకవేళ మీరు కాకపోవచ్చు. 1వ తారీఖే మరణించిన వారు ఎందరో ఉన్నారు. వారి ఇళ్లల్లో ఎంత విచారం ఉండుంటుంది. ఈ 7 రోజుల్లో, ఈ 10 రోజుల్లో, ఈ మొదటి సంవత్సరంలో ఎదురు చూడనేటువంటి పరిస్థితులు, హాస్పిటల్ పాలవ్వటం, అనారోగ్యాల పాలవ్వటం, అనుకోని రీతిగా శత్రుత్వాలు పుట్టటం, నష్టాలు కలగటం, భయభీతులతో కూడిన సమాచారాలు వినటం, ఒక భవిష్యత్తుల గురించి అయోమయ పరిస్థితి కలగటం అనేది మనలో చాలామంది అనుభవిస్తున్నాం. అందుకే అనుకుంటున్నాం, పోయిన సంవత్సరమే బాగున్నాం, గత కాలంలోనే బాగున్నాం, అప్పుడు దేవుడు తోడున్నాడు, ఇప్పుడు దేవుడు తోడు పోగొట్టుకున్నామేమో, దేవుడి సహాయము లేదేమో అని మదన పడుతున్నారేమో. దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. ఎందుకు యోబును కష్టాల పాలు చేశాడు? ఎందుకు దేవుడు యోబు దగ్గర ఉన్న అన్ని తీసేశాడు? చెప్పండి చూద్దాం. కొత్తవి ఇవ్వటానికి, 2 అంతలు ఇవ్వటానికి, మరింత ఉన్నత స్థితికి అతన్ని అధిరోహింప చేయటానికి. ఆయన నన్ను శోధించిన తరువాత నేను మంచి సువర్ణమలే అయ్యాను. గత సంవత్సరం భక్తి కంటే నీ భక్తి మరింత శ్రేష్టమవ్వాలని, గత సంవత్సరంలో ఉన్న విశ్వాసం కంటే నీ విశ్వాసం మరింత వృద్ధి చెందాలని, గత సంవత్సరం నీవు ఉంచిన నమ్మిక కంటే దేవుని మీద నీవు మరింత నమ్మిక కలిగి ఉండాలని. దేవుడు ఎప్పుడు కీడు చేయువాడు కాదు, మేలు చేయువాడేనని నీ బ్రతుకులో నిరూపించబడాలని దేవుడు నీకు కొన్ని శోధనల ద్వారా, పోరాటాల ద్వారా పంపిస్తున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు, ప్రభువుని విడిచిపెట్టద్దు,
దేవుని దూషించొద్దు, ఆగిపోవద్దు, సాగిపో. రెండంతల దీవెన, అత్యధికమైన దీవెన. దేవుడు నీకు మునుపున్న స్థితి కంటే మరింత ఉన్నతమైన స్థితిని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎక్కడ సిగ్గుపడుతున్నావో, ఎక్కడ నీవు అవమానాలు పాలవుతున్నావో, ఎక్కడ నీవు తలంచుకోవలసి వస్తుందో అక్కడే నీ తలెత్తువాడిగా ఉన్నాడు. రెట్టింపు ఘనత నీకు ఇస్తానంటున్నాడు. నమ్మండి. ఈ సంవత్సరం నీకు విచార సంవత్సరం కాదు, నిన్ను డిప్రెషన్లోనికి తీసుకెళ్లే సంవత్సరం కాదు, నిన్ను కిందకి దింపే సంవత్సరం కాదు, నిన్ను ఉన్న పరిస్థితి కంటే రెండంతలుగా హెచ్చించే సంవత్సరం. హల్లెలూయా. నమ్మండి, దేవుని కార్యాలు చూస్తాడు. ఆయన తగిన సమయమందు సమస్తము చక్కగా చేస్తాడు. అంతవరకు నీవు కనిపెట్టు, విశ్వసించు, పోరాడు, దేవుని యందు ఆనందించు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నాకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. అవి తీస్తే నాకు ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఆయన నా దగ్గర నుంచి ఏదన్నా తీసేస్తే నాకు మరింత ఇస్తాడు, రెండంతలు ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు అని విశ్వసించండి. ఎస్, ఈ సంవత్సరం డబుల్ బ్లెస్సెడ్ నీ జీవితంలో ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఈ శోధనలో నిలబడితే అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి మనం ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా, నీకు వందనములయ్యా. మేలే కానీ కీడు చేయలేని దేవా, నీకు వందనములయ్యా. మా జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న పోరాటములు, శ్రమలు, కష్టములు, శోధనలు కేవలం నీ అనుమతి ద్వారానే కలుగుతున్నవని మమ్మల్ని పరిశోధించి మమ్మల్ని మరింతగా నీవు దీవించట కొరకే, మమ్మల్ని ఆశీర్వదించట కొరకే నీవు అనుమతిస్తున్నావని నమ్మటకు, నిన్ను స్తుతించుటకు, నీ యందు విశ్వాసం ఉంచి మా ముందున్న పోరాటములలో నీ కృపతో పోరాడి జయించుటకు, నీ నామాన్ని మహిమపరిచే జీవితాలు జీవించుటకు ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలములు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము పోరాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పోరాడండి. డోంట్ బీ డిస్కరేజ్డ్. ఏ విషయంలో నిరుత్సాహపడొద్దు. ప్రతి విషయంలో విశ్వాసం ఉంచండి. దేవుని కృప కొరకు, దేవుని దగ్గర నుంచి, దేవుని కృపలో దేవుడు కాపాడుతాడు. దేవుని వద్ద నుండి గొప్ప వాటి కొరకు ఎదురు చూద్దాం. మీరు కూడా ప్రార్థించండి. విశ్వాస పోరాటంలో ముందుకు సాగండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఉచితమైతే కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవ కూడికలను ఈసారి విజయవాడలో బిషప్ అజ్రయా స్కూల్ కాంపౌండ్లో జనవరి 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ 3 రోజుల సభకు తప్పకుండా హాజరై దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, లేక కాల్ చేసి తెలుసుకోండి. తప్పకొస్తారు కదా. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగున్నాను. రండి, ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం.